Regular fashion at Raichote in Annamaya district. At the town's Sri Maheshwari temple, the goddess was adorned in the form of Vijayalakshmi and offered divine darshan to the devotees. Throughout the Navaratri, the deity was decorated in a unique avatar each day, drawing large crowds on the final day. Temple authorities explained the significance of the goddess form to devotees. The procession was a visual delight, featuring floral decorations, electric lights, traditional dances and band performances. Devotees fulfilled their vows by offering chamfor along the procession road. Temple supervisor Harmati Shiva Ganga Reddy shared that those who worship the goddess will see their endeavors succeed without obstacles. The event was concluded under the guidance of Chief Priest and Natara Ajaswami, adding to its spiritual grandeur. ఉమామహేశ్వర దేవస్థానం నందు 22వ తేదీ నుంచి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక అలంకారము, ప్రతిరోజు అమ్మవారి అభిషేకం జరిగింది. ఆ తర్వాత హోమం చేశాం. ఆ తర్వాత దుర్గాష్టమి అనే ఇది కూడా కార్యక్రమం చేశాం. అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు విరిగా పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా ఉమామహేశ్వర దేవస్థానంలో అన్ని కార్యక్రమాలు విజయవంతమైన ఈరోజు చివరిగా రాయచోటి పట్టణంలో ఉమామహేశ్వర స్వామి వారి ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఊరేగింపు చాలా బాగా చేశారు, చాలా బాగా నిర్వహించాం. అందరూ కూడా భక్తాదులు కూడా విరిగా పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులైనారు. మరి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు విరిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సింది కోరుకుంటున్నాం. ఉమామహేశ్వర దేవస్థానం నందు 22వ తేదీ నుంచి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక అలంకారము, ప్రతిరోజు అమ్మవారి అభిషేకం జరిగింది. ఆ తర్వాత హోమం చేశాం. ఆ తర్వాత